ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ అనేది ఒక చారిత్రక పుస్తకం. సంపద సృష్టించే రహస్యం. 1910వ సంవత్సరంలో దీన్ని వాలెస్ డెలోయిస్ వాటిల్స్ అనే రచయిత రచించారు. వాలెస్ డి వాటిల్స్ 1860-1911 మధ్యకాలంలో అమెరికాలో జీవించారు. ఈ పుస్తకం పబ్లిష్ అయిన మరుసటి ఏడాది ఆయన మరణించారు. ఈ పుస్తకం వచ్చి 100 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఈ గ్రంథానికి ప్రాధాన్యత తగ్గలేదు. ఇది మిలియన్ల మంది జీవితాలను మార్చివేసింది. వాలెస్ డి వాటిల్స్ కొత్త ఆలోచన ధోరణి ఉన్న రచయిత. ఆయన జార్జ్ విల్మెల్, ఫ్రెడరిక్ హెగెల్రా, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ రచనలను అధ్యయనం చేశారు. తన వ్యక్తిగత అధ్యయనం, ప్రయోగాల ద్వారా కొత్త ఆలోచనలతో సరికొత్త సూత్రాలను కనుగొన్నట్లు, తన సొంత జీవితంలో వాటిని ఆచరణలో పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్, సంపద సృష్టించే రహస్యం అనే పుస్తకంలో మెటాఫిజికల్ కాన్సెప్ట్ల ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో సంపదను ఎలా రూపొందించాలో వివరించే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరిని ధనవంతులుగా చేయడానికే రచయిత ఈ పుస్తకాన్ని రాశారు. ఇది అందరూ చదవాల్సిన పుస్తకం. ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్లో వాటిల్స్ చెప్పిన ప్రాథమిక సూత్రం ఏమిటంటే, ఒక వ్యాపారి అమ్మే వస్తువులు లేదంటే వారు అందించే సేవలకు వారు తీసుకునే నగదు విలువ కంటే వినియోగదారుడు పొందే ఉపయోగ విలువ ఎల్లప్పుడూ ఎక్కువగా ఉండాలని రచయిత చెప్పారు. వాటిల్స్ ఈ పుస్తకంలో చెప్పిన విషయాలను చక్కగా ఆచరణలో పెడితే ఎవరైనా ధనవంతులు కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సమరీ చూసేద్దామా? ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు దాని అసలు స్థితి నుంచి ఒక వస్తువుగా తయారు కావడం వెనుక ఆలోచన అంశాలు ఉన్నాయి. మన ఆలోచనల ద్వారా నిరాకార పదార్థం నుంచి మన ఆలోచనల్లో చిత్రించబడిన వస్తువులు ఉత్పత్తి అవుతాయి. మన ఆలోచన శక్తితో అనేక విషయాలను ఏర్పరచుకోవచ్చు. ఆ ఆలోచనలతో దైవ పదార్థాన్ని ఆకట్టుకోవడం ద్వారా మన మనస్సులో మెదిలిన ఆలోచనలకు వస్తు రూపం ఇవ్వవచ్చు. అయితే దీనికోసం మనం పోటీతత్వంలో కాకుండా సృజనాత్మకంగా ఆలోచించాలి. నిరాకారమైన పదార్థం మనకు అందించిన ఆలోచనలు, ఆశీర్వాదాలకు మనం హృదయపూర్వక కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. కృతజ్ఞత అనేది మొదటిలోని తెలివితేటలతో మనిషి మనస్సును ఏకం చేస్తుంది. మనం కోరుకుంటున్న వాటిపై, చేయాలనుకున్న వాటిపై, పొందాలనుకునే విషయాలపై స్పష్టమైన ఖచ్చితమైన మానసిక చిత్రాన్ని ఏర్పరచుకోవాలి. మన కోరికలన్నీ నెరవేర్చినందుకు ఆ పరమాత్మునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనం ధనవంతులం కావాలంటే ఎల్లప్పుడూ మన విజన్ వైపే ముందుకు సాగాలి. మనం ధనవంతులం కావాలంటే ఖాళీ సమయాన్ని దానికోసమే వెచ్చించాలి. ఈ క్రమంలో మనకు లభించిన ప్రతి విషయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపాలి. అచంచలమైన భక్తి, విశ్వాసం, కృతజ్ఞతతో ముందుకు సాగాలి. సృజనాత్మక శక్తి సహజ పెరుగుదల, పారిశ్రామిక, సామాజిక క్రమంలో ఏర్పాటు చేయబడిన మార్గాల ద్వారా పనిచేస్తుంది. ఈ సృజనాత్మక మానసిక చిత్రంలో చెప్పినవన్నీ పైన ఇవ్వబడిన సూచనలను అనుసరించిన వారికి, విశ్వాసాన్ని వమ్ము చేయని వారికి ఖచ్చితంగా అందించబడతాయి. వాణిజ్య మార్గంలో స్థిరపడడం ద్వారా మనం కోరుకున్నవి మనకు లభిస్తాయి. అవి మన వద్దకు వచ్చినప్పుడు వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మన మనస్సులోని ఆలోచనలను సాక్షాత్కారం చేసుకోవడం ద్వారా ధనవంతులం కావడం మన ఉద్దేశమని మనం గుర్తించాలి. మనం ఆ దిశగా ప్రయత్నించాలి. ప్రతిరోజు ఆ రోజు చేయగలిగినంత విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మనం ప్రతి ఒక్కరికి వారు పొందే నగదు విలువ కంటే ఎక్కువ వినియోగ విలువను వారికి అందించగలగాలి. తద్వారా మనం చేసే ప్రతి లావాదేవీ ఎదుటివారి మెరుగైన జీవితానికి ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం నిరంతరం క్రొత్త ఆలోచనలను కలిగి ఉండాలి. తద్వారా అభివృద్ధి యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనతో పరిచయం ఉన్న వారందరికీ తెలుస్తుంది. సంపన్నులుగా మారే రహస్యం ఇదే. ఇంతకుముందు అధ్యాయాలు చెప్పినవన్నీ పాటించండి. మీరు ఖచ్చితంగా ధనవంతులవుతారు. మీకు శుభం కలుగునుగాక.